ఆర్మ్ టెంప్లేట్స్. సో ఆర్మ్ టెంప్లేట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇప్పుడంతా కూడా ఆటోమేషన్ గురించే మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా. మనం కూడా ప్రతి రీసోర్స్లోనూ ఎక్స్పోర్ట్ టెంప్లేట్ అనే ఆప్షన్ చూస్తున్నాం. అసలు ఆర్మ్ టెంప్లేట్ అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా రాయాలి, మనకి ఎక్కడన్నా దొరుకుతాయా, దొరికితే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇదంతా తెలుసుకోవాలి. ఆర్మ్ టెంప్లేట్ అనేది సింపుల్ జేసన్ ఫైల్, బట్ యాక్చువల్లీ దాన్ని అనాలిసిస్ చేస్తే ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ పర్టికులర్ ఆర్కిటెక్చర్, ఆ స్కెలిటన్ ఆఫ్ ద టెంప్లెట్ మనకి మనం తెలుసుకోవాలి అసలు ఏముంటాయి దాంట్లో అనేది. బేసిక్గా మనం ఫస్ట్ టైం స్టార్ట్ అవుతున్నాం కాబట్టి యాజ్ ఎ రిఫరెన్స్ కింద వన్ ఆఫ్ దీస్ టెంప్లెట్స్ని వాడుకోవచ్చు. ఇవి కొంచెం కాంప్లెక్స్గా ఉన్నాయి అనుకుంటే మైక్రోసాఫ్ట్ యాక్చువల్గా అజూర్ క్విక్ స్టార్ట్ టెంప్లెట్స్ అని చెప్పి గిట్ హబ్లో ఒక రిపాజిటరీని మెయింటైన్ చేస్తుంది మైక్రోసాఫ్ట్. దాంట్లో మనకి హండ్రెడ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి, అన్ని ఎంటీ టెంప్లెట్స్ అనమాట. టు గెట్ స్టార్టెడ్ వీ కెన్ యూజ్ వన్ ఆఫ్ దీస్ టెంప్లెట్స్. నా దగ్గర ఆల్రెడీ ఒక టెంప్లెట్ ఉంది అన్ని పారామీటర్స్ ఇన్సర్ట్ చేసి, బట్ ఇవన్నీ కూడా టెంప్లెట్సే. మనకి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్కి ఏదైనా ఒక రీసోర్స్ డిప్లాయ్ చేయాలి అంటే వన్ ఆఫ్ దీస్ టెంప్లెట్స్ మనం వాడుకోవచ్చు మన రిక్వైర్మెంట్ ప్రకారం. అది ఏదైనా కావచ్చు, వెబ్ యాప్స్ ఎస్క్యూఎల్, విఎం ఉబుంటు, యాప్ సర్వీస్ ఎన్విరాన్మెంట్. సో రకరకాల యూజ్ కేసెస్ కోసం ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి పెట్టారనమాట. ఇది యాక్టివ్గా ఉండేటటువంటి రిపాజిటరీ. దేర్ ఆర్ అబౌట్ 1000 కాంట్రిబ్యూటర్స్, డెవలపర్స్ వీళ్ళు. ఈ కోడ్ని సింపుల్గా రాసేసి మనకి అప్లోడ్ చేసి పెడుతున్నారు. దీన్ని మనం మ్యానిపులేట్ చేసుకుని మన నీడ్ కోసం మాడిఫై చేసుకుని మనం వాడుకోవచ్చు. సో ఇది కంప్లీట్లీ బ్లాంక్ టెంప్లెట్, దీంట్లో ఏమి ఉండదు, 100 బ్లాంక్, ఓన్లీ స్కెలిటన్ ఉంటుంది అంతే. మనం ఇప్పుడు ఒక విండోస్ విఎం ఆర్ లినక్స్ విఎం క్రియేట్ చేయాలంటే సెర్చ్ చేయాల్సింది సింపుల్ విన్ విఎం అని. సింపుల్ -Windows VM. VM సింపుల్ విండోస్, VM సింపుల్ లినక్స్, VM సింపుల్ RHEL, BSD ఇవన్నీ కూడా. సో ఈ టెంప్లెట్ని మనం తీసుకుంటే దీంట్లో కావాల్సినటువంటి పారామీటర్స్ పాపులేట్ అయి ఉంటాయి, అట్లీస్ట్ టు గెట్ స్టార్టెడ్, టు చెక్ ఇట్ అవుట్ ఏంటి అసలు పరిస్థితి అనేది తెలుసుకోవడానికి. ఆర్మ్ టెంప్లెట్స్ బేసిక్గా 2 పార్ట్స్ ఉంటాయి, 2 ఫైల్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ అజూర్ డిప్లాయ్ డాట్ జేసన్, రెండోది వచ్చేసరికి అజూర్ డిప్లాయ్ డాట్ పారామీటర్స్ డాట్ జేసన్. ఈ రెండు మ్యాండేటరీ ఫైల్స్ అనమాట. ఈ కింద ఉండేవి ఆప్షనల్ ఫైల్స్, ఈ 3 ఆప్షనల్ ఫైల్సే, బట్ ఈ రెండు లేకుండా డిప్లాయ్మెంట్ జరగదు. సో మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఈ పర్టికులర్ టెంప్లెట్ని అంటే డైరెక్ట్లీ వీ కెన్ డౌన్లోడ్ ఇట్. లేదు మనం గిట్హబ్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకుని ఉంటే సిస్టంలో ఆ పర్టికులర్ గిట్హబ్ తోటి మనం చెక్ ఇన్ చేసుకోవచ్చు మొత్తం దీన్ని. సో ఈచ్ ఇండివిజువల్ ఫైల్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్స్ ఉంటాయి, లేదంటే మనం దీన్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుని అయినా పెట్టుకోవచ్చు మన నోట్ ప్యాడ్లో. కాకపోతే సేవ్ చేసేటప్పుడు .json కింద సేవ్ చేసుకోవాలి. సో జేసన్ అంటే ఏంటి, ఫస్ట్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. సో ఇక్కడ కీ వాల్యూ పేర్స్ ఉంటాయి అనమాట, మొత్తం అంతా ఉండేది కూడా కీ వాల్యూ పేర్సే. జేసన్ తోటి మనం అచీవ్ చేయగలిగింది ఏంటంటే ఈజీగా ఇన్పుట్స్ని పాస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఒక వర్చువల్ మిషన్ కానీ ఒక డేటాబేస్ కానీ క్రియేట్ చేయాలంటే వీఆర్ స్టార్టింగ్ అప్ విత్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్. మనం ఒక విఎం క్రియేట్ చేయడానికి 5 minutes అన్న స్పెండ్ చేస్తున్నాం ఆ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయడానికి. సో ఆ 5 minutes మనకి టైం వేస్ట్. అలా 10 విఎమ్స్ క్రియేట్ చేయాలంటే ఒక 1 hour వేస్ట్ అవుతుంది. అదే మనకి ఇలా జేసన్ ఫైల్ ఉంటే జస్ట్ ఆ వాల్యూస్ ఏవైతే కావాలో వాటిని మాత్రం మనం ఇక్కడ పెట్టేసుకుని ఈ ఫైల్లో దీన్ని యూజ్ చేసుకుని ఆ 5 minutes లోపే మనం విఎంని రెడీ చేయొచ్చు, 2 minutes లోపే విఎం రెడీ చేయొచ్చు. విఎం కాదు, ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకోవచ్చు. సో బేసిక్గా జేసన్ ఫార్మాట్ వచ్చేసరికి మనకి సింపుల్గా చెప్పాలంటే కర్లీ బ్రేసెస్లో ఉంటుంది. సో ఇక్కడ కనిపించే ప్రతిదీ ఒక ఆబ్జెక్ట్ అనమాట, ఒక ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తారు. ఇలా 2 కర్లీ బ్రేసెస్ ఉండి దీని మధ్యలో ఉండే డేటా ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్కి ఒక కీ ఉంటుంది, తర్వాత ఒక వాల్యూ ఉంటుంది. మళ్ళీ ఈ కీస్లో మళ్ళీ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కీ ఇది కీ 1 అందాం దీన్ని, తర్వాత వాల్యూ 1 అందాం. సెకండ్ కీకి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో కీ 2 అని చెప్పి నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తాను. అంటే కీ 2కి వాల్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ అనమాట. మళ్ళీ విత్ ఇన్ ద
కీ 2లో నేను మళ్ళీ కీస్ రాసుకుంటాను, మళ్ళీ వాల్యూస్ రాసుకుంటాను. సో ఇలానే నొటేషన్ ఫాలో అవుతా ఉంటది జేసన్ కంప్లీట్లీ. ఇక్కడ చూసేదంతా కూడా మనం అదే. ఫస్ట్ ఇది మెయిన్ ఆబ్జెక్ట్. దీని లోపల ఒక కీ రాశారు, ఒక వాల్యూ రాశారు, తర్వాత ఇంకొక కీ రాశారు, ఇంకొక వాల్యూ రాశారు. అండ్ థర్డ్ కీకి వచ్చేసరికి మళ్ళీ ఆబ్జెక్ట్ డిఫైన్ చేశారు ఈ రెండింటి మధ్యలో. దాంట్లో మళ్ళీ ఒక కీ రాశారు, ఆ కీకి మళ్ళీ ఆబ్జెక్ట్ డిఫైన్ చేశారు. సో నెస్టెడ్ అనమాట ఇది. సో ఇట్లానే రాసుకుంటూ వెళ్ళాలి. అండ్ జేసన్లో రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా కీస్ రాసినప్పుడు, ఇప్పుడు 2 కీస్ ఉన్నాయి మన దగ్గర. లెట్స్ సే ఇంకొక కీ కూడా రాసుకుందాం. కీ 3, వాల్యూ 3. సో ఎప్పుడైతే మనం ఇలా రాస్తున్నామో ఫస్ట్ కీ ఎండ్ అయ్యేటప్పుడు కామా ఉండాలి, సెకండ్ కీ ఎండ్ అయ్యేటప్పుడు కామా ఉండాలి, లాస్ట్ కీ ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్లో ఆ కీకి కామా పెట్టకూడదు. పెడితే ఆ సింటాక్స్ ఇన్వాలిడ్ అనమాట. సో ఇలా ఎన్ని కీస్ అయినా రాసుకోవచ్చు. కీ 4 అని రాసుకోవచ్చు, తర్వాత వాల్యూ 4. సో విచ్ మీన్స్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్. సో నేను 3 దాన్ని కామా తోటి ఎండ్ చేయాలి. ఈ క్లోజ్ బ్రాకెట్ ఎక్కడైతే కనిపిస్తుందో దాని ముందు వాల్యూకి ఎప్పుడూ కామా పెట్టకూడదు. ఇక్కడ ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, అట్లనే ఉంటుంది. సపోజ్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ తీసుకుంటే ఇది, ఇందులో ఇగో దీని ముందు కామా లేదు, దీని తర్వాత కామా లేదు, అంటే ఇది ఈ పర్టికులర్ కీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కి లాస్ట్ వన్ అయింది. అట్లాగా ఈ పైన మేజర్ తీసుకుంటే లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత క్లోజింగ్ బ్రాకెట్ ముందుకుండే వాల్యూకి ఎప్పుడూ కూడా కామా ఉండదు. అది సింటాక్స్ కి ఫాలో అవ్వాల్సినటువంటి రూల్ అనమాట. అలాగే కొన్ని ఆబ్జెక్ట్స్ కి యాక్చువల్గా ఇలా ఇవ్వకుండా, సపోజ్ ఈ కీ ఉంది, ఇంకొక కీ 4. సో దానికి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే మల్టిపుల్ వాల్యూస్ పాస్ చేయాలనుకున్నప్పుడు నేను అరే క్రియేట్ చేసుకుంటాను. ఈ అరే లోపల నా ఇష్టం వచ్చిన కీస్ రాసుకుంటాను మళ్ళీ నేను. ఇది కొంచెం మనకు అలవాటు అయితే అర్థమయ్యేటటువంటి జేసన్ కి సంబంధించిన ఒక వీడియో షేర్ చేస్తాను మీకు. అది చూస్తే ఆ బేసిక్స్ అన్ని కూడా క్లియర్గా అర్థమవుతాయి. సో ఇలా అరే రాసినప్పుడు ఈ కీలో మల్టిపుల్ వాల్యూస్ ని హ్యాండిల్ చేస్తున్నాం అనమాట మనం. ఓకే, ఇది జస్ట్ బేసిక్స్ అనమాట. ఇది జస్ట్ బేసిక్ థింగ్ నేను చెప్పింది ఇప్పటి వరకు. లెట్స్ గో అహెడ్ అండ్ టాక్ అబౌట్ జేసన్ టెంప్లేట్. మనం ఇప్పుడు దాకా ఇప్పుడు అనుకుంటున్నటువంటి ఈ మెయిన్ అజూర్ డిప్లాయ్ డాట్ జేసన్ ఏదైతే ఉందో, తర్వాత దీని తర్వాత మనకి అజూర్ డిప్లాయ్ డాట్ పారామీటర్స్ డాట్ జేసన్, ఈ 2 ఫైల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను అవి షేర్ చేస్తాను గూగుల్ డ్రైవ్లో. సో ఆ 2 ఫైల్స్ని మనం నోట్ ప్యాడ్లో అబ్జర్వ్ చేద్దాం. అసలు స్కీమా ఏంటి, అసలు ఆర్మ్ టెంప్లెట్ దేని గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై డు వి నీడ్ 2 ఫైల్స్ అనేది మనం తెలుసుకుందాం. ఇంటర్వ్యూలో కూడా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆర్మ్ టెంప్లెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్గా ఆర్మ్ టెంప్లెట్ అనేది ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది అనమాట. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇందులో 5 కాంపోనెంట్స్ ఉంటాయి బేసిక్గా. నేను వీటన్నిటిని కాంట్రాక్ట్ చేస్తున్నాను, సో మనకు అర్థమవుతుంది. ఇగో ఈ 5 కాంపోనెంట్స్ మెయిన్ కాంపోనెంట్స్. ఫస్ట్ వచ్చి స్కీమా అండ్ కంటెంట్ వర్షన్. స్కీమా అనేది ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఇది ఒక యూఆర్ఎల్, అజూర్లో ఉండేటటువంటి ఒక యూఆర్ఎల్. ఇది ఈ ఆర్మ్ టెంప్లెట్ స్కెలిటన్ లో ఉండేటటువంటి ఆ స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తుంది అనమాట. మనం టెంప్లెట్ కింద వాడుకుంటున్నాం దీన్ని. మైక్రోసాఫ్ట్ పీరియాడికల్ గా కొత్త వెర్షన్స్ ఆఫ్ టెంప్లెట్స్ ని రిలీజ్ చేస్తుంది, ఈ స్కీమా టెంప్లెట్స్ ని. మనం ఫాలో అవుతూ ఉంటే మైక్రోసాఫ్ట్ లింక్స్ ని కొత్త వెర్షన్ వచ్చినప్పుడల్లా దాన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే ఆ టెంప్లెట్ లో ఉండే స్ట్రక్చర్ ని, ఆ సింటాక్సెస్ ని ఫాలో అవ్వమని చెప్తున్నాం అనమాట. సో కంటెంట్ వర్షన్, ఈ టెంప్లెట్ కి ఫస్ట్ వెర్షన్ 1.0.0.0 ఉంది, అదే వాడుతున్నాం. లేదు తర్వాత ఏదైనా వెర్షన్ వస్తే వెర్షన్ నెంబర్ మార్చుకుంటాం. ఈ 2 మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇదేమో కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, 2 కామాతో ఎండ్ అయినాయి. తర్వాత ఉన్నటువంటి 4 పారామీటర్సే మన డిప్లాయ్మెంట్స్ ని డిఫైన్ చేస్తాయి అనమాట. బ్లాక్స్ ఆఫ్ కోడ్. ఫస్ట్ వన్ వచ్చేసరికి పారామీటర్స్ అన్నారు, తర్వాత దాన్ని వేరియబుల్స్ అన్నారు, తర్వాత దాన్ని రీసోర్సెస్ అన్నారు, తర్వాత అవుట్పుట్ అన్నారు. ఇదే ఇన్ఫర్మేషన్ ని మనం ఇప్పుడు క్విక్ స్టార్ట్ టెంప్లెట్ లో కంపేర్ చేసి చూద్దాం ఒకసారి, వాళ్ళ దాంట్లో ఎలా రాశారు అనేది. డెఫినెట్లీ అన్ని టెంప్లెట్స్ ఇవి ఫాలో అవుతాయి. స్కీమా ఉంటుంది, కంటెంట్ వర్షన్ ఉంటుంది, ఇదిగో పారామీటర్స్ బ్లాక్. ఈ బ్రాకెట్ నుంచి స్టార్ట్ అయింది పారామీటర్స్, సమ్వేర్ ఇక్కడ ఎక్కడో ఎండ్ అవుతుంది అది.
ఎక్కడో ఎండ్ అయ్యి మళ్ళీ తర్వాత వేరియబుల్ స్టార్ట్ అవుతుంది. ఇది 99th లైన్ దగ్గర పారామీటర్స్ బ్లాక్ ఎండ్ అయింది. తర్వాత వేరియబుల్ స్టార్ట్ అయింది. 100th లైన్ దగ్గర వేరియబుల్ స్టార్ట్ అయింది. 109th లైన్ దగ్గర వేరియబుల్స్ ఎండ్ అయిపోయింది. తర్వాత రీసోర్సెస్ బ్లాక్ స్టార్ట్ అయింది. రీసోర్సెస్ ఈజ్ అన్ అర్రే 110th లైన్ దగ్గర స్టార్ట్ అయింది. చివరి వరకు రీసోర్సెసే ఉంటాయి. అంటే మనం డిప్లాయ్ చేయాల్సినటువంటి రీసోర్సెస్ అనమాట. 267th లైన్ వరకు ఉంది. ఫైనల్ గా అవుట్పుట్స్, ఇది ఆప్షనల్, ఇది దీన్ని వాడాల్సిన నెసెసిటీ లేదు. మనం డిప్లాయ్ చేసేటప్పుడు కన్సోల్లో ఏదైనా అవుట్పుట్ కావాలంటే ఆ అవుట్పుట్ ని డిస్ప్లే చేయడానికి వాడేదే ఇది, నథింగ్ ఎల్స్. ఇది మ్యాండేటరీ కాదు, దీన్ని ఇలా బ్లాంక్ గా వదిలేసుకోవచ్చు అవసరం అయితే. బట్ మెయిన్లీ ఫిల్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి అంటే పారామీటర్స్, వేరియబుల్స్ అండ్ రీసోర్సెస్. లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఆర్ దోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పారామీటర్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, రీసోర్సెస్ అంటే ఏంటి. పారామీటర్స్ అంటే స్టాటిక్ డేటా, అంటే మారనటువంటి డేటా, హార్డ్ కోడ్ చేసుకోవచ్చు ఆ డేటాని. వేరియబుల్స్ అంటే మారే డేటా, చేంజ్ అయ్యే డేటా. మనం ఇచ్చే ఇన్పుట్స్లో కొన్ని వాల్యూస్ మారనివి ఉంటాయి, కొన్ని వాల్యూస్ మారేవి ఉంటాయి. ఏమేమి మారనివి ఎగ్జాంపుల్ తీసుకుంటే సబ్స్క్రిప్షన్ మారదు, రీసోర్స్ గ్రూప్ మారదు, రీజియన్ మారదు. అట్లా కొన్ని వాల్యూస్ ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్ని రీసోర్సెస్కి. అటువంటి వాల్యూస్ని పారామీటర్స్లో డిఫైన్ చేసుకోవచ్చు. మారేవేంటి, విఎం నేమ్ చేంజ్ అవుతుంది, విఎం సైజ్ మారుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ మారుతుంది. ఎనీథింగ్ ఎల్స్ దట్ చేంజెస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్. రీసోర్సెస్ అంటే యాక్చువల్గా డిప్లాయ్ చేసేటటువంటి రీసోర్సెస్ అనమాట. ఈ రీసోర్సెస్కి యాక్చువల్గా ప్రతి రీసోర్స్కి రీసోర్స్ ప్రొవైడర్ ఉంటుంది. ఈరోజు మన లాస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్లో చెప్పాను నేను రీసోర్సెస్ గురించి, రీసోర్స్ ప్రొవైడర్స్ గురించి. మైక్రోసాఫ్ట్లో రీసోర్సెస్ ఆర్ బ్యాక్డ్ బై రీసోర్స్ ప్రొవైడర్స్ అని. రీసోర్స్ డెఫినేషన్లో రీసోర్స్ ప్రొవైడర్స్ ప్లేస్ ద కీ రోల్ అనమాట. ఇక్కడ ప్రతి రీసోర్స్కి రీసోర్స్ ప్రొవైడర్ని మెన్షన్ చేస్తూ మనం రీసోర్సెస్ని డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ 3 వాల్యూస్ ఇంపార్టెంట్. ఫైన్. మరి అడిషనల్గా ఇంకొక ఫైల్ ఇచ్చారు మనకి. దట్ ఫైల్ ఈస్ కాల్డ్ యాజ్ azure deploy.parameters.json. ఎందుకు సెపరేట్గా ఈ ఫైల్ ఉంది అంటే, స్టాటిక్గా ఉండేటటువంటి డేటాని ఆర్ మనం మల్టిపుల్ టైమ్స్ ఈ టెంప్లెట్ని వాడుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఈ పారామీటర్ ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ స్టాటిక్గా ఉండే డేటా రీసోర్స్ గ్రూప్ ఒకటి, రీజియన్ ఒకటి అనుకున్నాం. వీనెట్, డెఫినెట్లీ వీనెట్ కూడా స్టాటిక్కే, చాలా విఎమ్స్కి అదే వీనెట్ వాడుకుంటాం. అట్లనే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మేబీ అవి కూడా చాలా విఎమ్స్కి సేమ్ వాడుకుంటాం. సో అట్లాంటి వాటిని మనం పారామీటర్స్లో పెట్టుకోవచ్చు. దాంతోపాటు కొన్ని అడిషనల్ వాల్యూస్ని కూడా మనం పారామీటర్ ఫైల్లో పెట్టుకోవచ్చు. విఎం నేమ్స్ కానీ ఆర్ సైజ్ కానీ ఏదైనా సరే కొన్ని వాల్యూస్ని పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వాల్సిన ఇన్పుట్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఒక సెపరేట్ ఫైల్లో మెయింటైన్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ప్రతిసారి మనం కొత్త డిప్లాయ్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒరిజినల్ కంటెంట్ని అప్డేట్ చేయక్కర్లేదు. ఈ ఫైల్ యాజ్ ఇట్ ఈస్గా అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. 100 టైమ్స్ డిప్లాయ్ చేసినా సరే ఈ ఫైల్ని మాడిఫై చేయక్కర్లా. మాడిఫై చేయాల్సిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, మనం ఇన్పుట్ చేయాల్సిన కొన్ని వాల్యూస్, వాటిని ఇందులో పెట్టుకుంటాం అనమాట. సో ప్రతిసారి ఈ ఒక్క ఫైల్నే మాడిఫై చేసుకుంటూ దీనికి అసోసియేట్ చేస్తూ డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ డిప్లాయ్మెంట్లో ఆ వాల్యూస్ని అప్పుడు ఇచ్చినటువంటి వాల్యూస్ ప్రకారం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వెళ్ళి నేను ఈ వెర్షన్ తీసేసి D2V4 అంటాను సెకండ్ డిప్లాయ్మెంట్కి. జస్ట్ ఈ ఫైల్లో మాడిఫికేషన్ చేసుకుంటాను. అజూర్ డిప్లాయ్ చేస్తాను, వెళ్ళి ఈ ఫైల్ రీడ్ చేసి వాల్యూ చూసుకుని ఫ్రెష్ డిప్లాయ్మెంట్ చేసుకుంటుంది, కొత్త డిప్లాయ్మెంట్. నేను 2012 అంటాను, 2012 అంటాను. సో అలా రిపీటెడ్ డిప్లాయ్మెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయాల్సినటువంటి డేటాని ఈ పారామీటర్స్ ఫైల్లో పెట్టుకుంటారు. సో దాట్ ఒరిజినల్ మెయిన్ ఫైల్ని ఎప్పుడు టచ్ చేయక్కర్లేదు. అది ఒకసారి అలా రాసుకుంటే అలా ఉంటుంది అది స్టేబుల్గా. దీన్ని షేర్ చేస్తే ఇంకా భయపడక్కర్లేదు మనం. దీన్ని ఎవరు మాడిఫై చేయొద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి వదిలేయటమే. కొత్త డిప్లాయ్మెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు దీంట్లో ఫీల్డ్స్ ఎంటర్ చేసి ఈ ఫైల్ని
వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే సరిపోతుంది. జస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోండి అని చెప్పి. లేదంటే మెయిన్ ఫైల్ మన దగ్గర పెట్టుకుని ఎండ్ యూజర్స్కి ఈ ఫైల్ ఇచ్చేసి ఈ వాల్యూస్ అన్ని ఫిల్ చేసి నాకు రిటర్న్ చేయండి ఈ ఫైల్ అంటే వాళ్ళు ఆ వాల్యూస్ అన్ని పెట్టేసి మనకి ఇస్తారు, మనం డిప్లాయ్ చేసేయచ్చు. సో 2 విధాలుగా కూడా మనకి పనికొస్తుంది పారామీటర్స్ డాట్ జేసన్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి డేటాని. ఇప్పుడు అది పక్కన పెడితే ఫస్ట్ పారామీటర్స్ బ్లాక్ ఆఫ్ కోడ్ని చూద్దాం. ఈ కోడ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అవుతుంది 53rd లైన్లో. ఏమేం చెప్తున్నారు ఇక్కడ? అడ్మిన్ యూజర్ నేమ్ అనే ఒక వాల్యూ, అడ్మిన్ పాస్వర్డ్ అనే ఒక వాల్యూ, డిఎన్ఎస్ లేబుల్ ప్రిఫిక్స్, విండోస్ ఓఎస్ వెర్షన్, మెటాడేటా, విఎం సైజు, లొకేషన్. ఇవే వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ డిఫైన్ చేశారు. అడ్మిన్ యూజర్ నేమ్, అడ్మిన్ పాస్వర్డ్, విండోస్ ఓఎస్ వెర్షన్, విఎం సైజ్, లొకేషన్, డిఎన్ఎస్ లేబుల్ ప్రిఫిక్స్. సో పారామీటర్స్ అనే అటువంటి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసేసి కంప్లీట్లీ సెపరేట్ ఫైల్లో పెట్టుకున్నారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెయిన్ డిప్లాయ్ చేసే ఫైల్లో ఎక్కడా కూడా యాక్చువల్ వాల్యూ పాస్ చేయాల. అజూర్ యూజర్ నేమ్ అంటే అది ఏ టైప్ ఆఫ్ డేటా చెప్తున్నాం, స్ట్రింగ్ అని చెప్తున్నాం, అండ్ దానికి ఒక డిస్క్రిప్షన్ చెప్తున్నాం, ఇది యూజర్ నేమ్ ఫర్ ద వర్చువల్ మిషన్ అని చెప్పి. కానీ దానికి పాస్ చేయాల్సినటువంటి వాల్యూ ఇక్కడ ఇవ్వలేదు మనం. ఆ వాల్యూని ఈ ఫైల్లో ఇచ్చాం. అంటే రిపీటెడ్ డిప్లాయ్మెంట్స్ చేసేటప్పుడు ఈ ఫైల్లో ఈ వాల్యూని అప్డేట్ చేసి డిప్లాయ్ చేసుకుంటే ఆ వాల్యూస్ తోటి ఆ ఫ్రెష్ సెకండ్ డిప్లాయ్మెంట్, కరెంట్ డిప్లాయ్మెంట్ జరిగిపోతుంది అనమాట. అన్నిటికీ అట్లానే ఫాలో అయ్యారు. మరి రిఫరెన్స్ ఎక్కడ దొరుకుతుంది, ఇవి ఎలా రాయాలి, ఎక్కడి నుంచి తెలుసుకుంటాం అంటే go ahead and look at quick start templates. సేమ్ అవే వాల్యూస్ ఇవే ఉంటాయి, ఎక్కడ చూసినా ఇట్లానే ఉంటుంది. ఇంకా అడిషనల్గా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే జేసన్కి ఆర్మ్ టెంప్లెట్స్కి సంబంధించిన డాక్యుమెంటేషన్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ డాక్యుమెంటేషన్లో మనకి ఈ రీసోర్సెస్లో మనం అడిషనల్గా పాస్ చేసే పారామీటర్స్ ఏంటి, లైక్ వాల్యూస్ కానీ ఏమేం, అది ఏ కైండ్ ఆఫ్ టైప్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఇది ఇవ్వాలనేది మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ మెటాడేటా అని ఇచ్చారు, ఇది ఇవ్వాలని మనకి ఎలా తెలుస్తుంది? సో అడ్మిన్ యూజర్ నేమ్ అనేది ఒక పారామీటర్, అది మైక్రోసాఫ్ట్ డిఫైన్ చేసింది. దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ మనం ఉన్న ప్రాపర్టీస్లో 2 ప్రాపర్టీస్ ఇక్కడ వాడుతున్నాం, మేబీ ఎక్కువ ఉండొచ్చు. ఉన్న వాటిలో 2 మాత్రమే ఇక్కడ మెన్షన్ చేసాం మనం, టైప్ ఒకటి, మెటాడేటా ఒకటి. మేబీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అది క్యాప్స్ లాగా ఉండాలా, లేకపోతే నెంబర్స్ అండ్ లెటర్స్ వాడొచ్చా, కేస్ సెన్సిటివా, మేబీ ఉండొచ్చు, మనకు తెలియదు. అలాంటప్పుడు మనం మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ని రిఫర్ చేసుకోవాలి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్. సో ప్రతి దానికి ప్రతి పారామీటర్ మనం పాస్ చేసేదానికి ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఆ డాక్యుమెంటేషన్లో చూపిస్తారనమాట. సో ఇక్కడ ఈ పారామీటర్స్ వచ్చేసరికి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఇక్కడ పాస్ చేసాం మనం. అండ్ ఆల్సో అడ్మిన్ యూజర్ నేమ్కి టైప్ అనేది పారామీటర్ డిఫైన్ చేసినప్పుడు ప్రతి దానికి టైప్ డిఫైన్ చేస్తారు 100% అనమాట. టైప్ లేకుండా పారామీటర్ డెఫినేషన్ ఉండదు, ఇది మ్యాండేటరీ ఉండాలి ఈ పర్టికులర్ ప్రాపర్టీ. మెటాడేటా ఉన్నా లేకపోయినా పర్లా, మెటాడేటా అనేది మనం అర్థం చేసుకోవడానికి, ఇది దేనికి వాడుతున్నాము అనేది అర్థం చేసుకోవడానికి మనం రాసుకునే డిస్క్రిప్షన్, అది ఇట్ ఈస్ ఆప్షనల్. బట్ టైప్ మాత్రం డెఫినెట్లీ ఉండాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చేటటువంటి వాల్యూ అది అజూర్ ఎలా అర్థం చేసుకోవాలి, అది నెంబర్సా లేకపోతే లెటర్సా లేకపోతే వర్డ్సా అర్రేసా, ఎలా అర్థం చేసుకోవాలనేది మనం ఇక్కడ టైప్ డిఫైన్ చేస్తే తప్ప తెలియదు అజూర్కి. ఇక్కడ టైప్ వచ్చేసరికి ఇంటిజర్ అని చెప్పి ఇచ్చేసి ఇక్కడ తీసుకెళ్లి క్యారెక్టర్స్ ఇన్పుట్ కింద పాస్ చేస్తే అది సింటాక్స్ ఎర్రర్ అది. ఎందుకంటే అజూర్ అడ్మిన్ యూజర్ నేమ్ని నెంబర్స్ అనుకుంటుంది, కానీ మనం ఇచ్చింది క్యారెక్టర్స్. సో ఆబ్వియస్లీ అది మిస్ మ్యాచ్ అయింది, సింటాక్స్ ఫెయిల్యూర్ అని చెప్పి ఆగిపోతుంది డిప్లాయ్మెంట్. సో మనం చేసేటప్పుడు మనం ఏ కైండ్ ఆఫ్ డేటాను పాస్ చేస్తున్నాం, ఇప్పుడు అజూర్ అడ్మిన్ యూజర్ నేమ్ అనేది ఏ కైండ్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, స్ట్రింగ్సా, బులియన్సా, అరేసా, క్యారెక్టర్సా, వాట్ ఇట్ ఈస్ తెలుసుకోవాలి. అలాగే అడిషనల్ ప్రాపర్టీస్ ఏమన్నా మెన్షన్ చేయాలా ఇక్కడ అనేది కూడా తెలుసుకోవాలి అవసరం అయితే. ఈ టెంప్లెట్ మనకి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఒక వీనెట్ని, దాంట్లో సబ్నెట్స్ని, దాంట్లో ఒక వర్చువల్ మిషన్కి ఎన్ఎస్జీ రూల్స్ని, పబ్లిక్ ఐపీస్ని, స్టోరేజ్ అకౌంట్స్ని డిప్లాయ్ చేసి ఇచ్చేస్తుంది వితిన్ 5 minutes ఈ టెంప్లెట్. అంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట ఒక ఎగ్జిక్యూషన్లో. సో ఇది షేర్ చేస్తాను, యూజ్ దిస్ యాజ్ అ రిఫరెన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ థింగ్స్, ఆర్ మేబీ
ఇది కాకపోయినా మనకి క్విక్ స్టార్ట్ టెంప్లెట్స్లో చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ అడ్మిన్ యూజర్ నేమ్ ఇచ్చారు, టైప్ ఇచ్చారు సెక్యూర్ స్ట్రింగ్ అని, అండ్ డిఎన్ఎస్ లేబుల్ ప్రిఫిక్స్ టైప్ ఇచ్చారు స్ట్రింగ్ అని. విండోస్ ఓఎస్ వర్షన్కి ఇక్కడ చూసారా అడిషనల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. టైప్ ఉంది, మెటాడేటా ఉంది, వాటితో పాటు డిఫాల్ట్ వాల్యూ ఉంది, అలౌడ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఇవి అడిషనల్ ప్రాపర్టీస్. మేబీ అడ్మిన్ యూజర్ కూడా మనం డిఫాల్ట్ వాల్యూ ఇవ్వచ్చు, అలౌడ్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు ఇఫ్ ఇట్ యాక్సెప్ట్స్. అది ఎలా తెలుస్తుందంటే డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్మ్ టెంప్లెట్స్ అనేది మనం బై హార్ట్ చేసేది కాదు. ఎప్పుడు వర్క్ చేసినా సరే ఏదో ఒక రిఫరెన్స్ని తీసుకునే వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితి. బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ కోడింగ్. కోడింగ్ అంటే సింపుల్ కోడింగ్ ఏది బాగా జావా లాగా .NET లాగా కాంప్లెక్స్ కోడింగ్ అయితే కాదు. మనం ఇచ్చేదంతా కీస్ అండ్ వాల్యూసే ఇక్కడ. కాకపోతే ఏ ప్రాపర్టీస్ని ఏ పారామీటర్ యాక్సెప్ట్ చేస్తుందో తెలుసుకోవాలి కాబట్టి వీ నీడ్ టు లుక్ ఎట్ ద డాక్యుమెంటేషన్ డెఫినెట్లీ ఎనీ టైమ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, విండోస్ ఓఎస్ వర్షన్ అనే పారామీటర్కి డిఫాల్ట్ వాల్యూ 2016 అని ఇచ్చారు, అలౌడ్ వాల్యూస్ వచ్చి ఇవి. ఒకవేళ మనం ఇక్కడ ఈ టెంప్లెట్లో ఓఎస్ వెర్షన్ అనేది మెన్షన్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీల్డే లేదు అసలు, ఇది లేదు అనుకుందాం, కానీ టెంప్లెట్ని డిప్లాయ్ చేయడానికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డిఫాల్ట్ వాల్యూ ఏది ఉందో అది పిక్ చేసేసుకుంటుంది. సో ఇన్పుట్ లేని వాల్యూస్కి పారామీటర్స్కి ఇన్పుట్ ఇవ్వడానికి, అంటే డిఫాల్ట్ ఒక ఇన్పుట్ ఉంది అని చెప్పడానికి డిఫాల్ట్ వాల్యూ అనే ప్రాపర్టీని వాడతారు. దాంట్లో ఆల్టర్నేటివ్గా అలౌ చేసే వాల్యూస్ ఏంటి అంటే అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. వీటిలో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు, ఇక్కడ వాల్యూ కింద పాస్ చేయొచ్చు అవసరం అయితే. సో డిఫాల్ట్ వాల్యూ దానికోసం వాడతారు అనమాట. అండ్ మీరు సింటాక్స్ చూడండి, ప్రతి చోట కూడా ఇగో ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇది రెడ్ కలర్ టర్న్ అయింది, ఇది రెడ్ కలర్ టర్న్ అయింది. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కామాతో ఎండ్ అయింది. బట్ దాని ముందు ఏదైతే వాల్యూ ఉందో దానికి కామా లేదు. ఇందులో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో 2 కీస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి. ఒక దాని తర్వాత కామా ఉంది, లాస్ట్ దానికి కామా లేదు. సేమ్ అన్నిటికీ అట్లానే ఫాలో అవుతుంది అనమాట. ఒక్కొక్క ఆబ్జెక్ట్ గురించి చూసినప్పుడు అందులో ఉండే కీ వాల్యూస్ లాస్ట్ దానికి కామా పెట్టకూడదు. సో ఓవరాల్గా ఇవన్నీ చూసినప్పుడు మళ్ళీ మనం ఫైనల్గా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే లాస్ట్ వన్ దీనికి కామా ఉండదు. అంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇక్కడ ఎండ్ అయింది, ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది, దాని ముందు దానికి కామా లేదు. అట్లా ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి సింటాక్స్ పరంగా. ఇవి పారామీటర్స్, ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదు మనం. సో ఈ టెంప్లెట్ని మనం డిప్లాయ్ చేయాలంటే పారామీటర్స్ డాట్ చేసిన ఫైల్లో ఇన్పుట్స్ ఇచ్చుకుని డిప్లాయ్ చేసుకుంటాం. ఎలా డిప్లాయ్ చేయాలో చూపిస్తాను నేను. దెన్ వేరియబుల్స్ వచ్చేసరికి డైనమిక్ డేటా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడే డిఫైన్ అయిపోతాయి, దీనికి సెపరేట్గా ఫైల్ డిపెండెన్సీ ఉండదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు సపోజ్ డైనమిక్ డేటా అన్నాను నేను. వాట్ డస్ ఇట్ మీన్ బై డైనమిక్ అంటే ఇచ్చేటటువంటి వాల్యూ సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది. మనం ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఒక వాల్యూ ఉంటుంది, సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మేబీ ఇంకొక వాల్యూ ర్యాండమ్గా జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాల్యూస్ని యాక్చువల్గా వేరియబుల్ డేటా అంటారు. వేరియబుల్ అంటే ఏంటి, మార్పు చెందేది వేరియబుల్. సో ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ నేమ్కి మనకున్న రూల్స్ ఏంటి, ఒకటి స్మాల్ లెటర్స్లో రాసుకోవాలి, అండ్ అక్రాస్ అజ్యూర్ ప్లాట్ఫామ్ యూనిక్ ఉండాలి స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఇవ్వాలంటే. సో దానికోసం మనం ఆ పర్టికులర్ స్ట్రింగ్ని డైనమిక్గా జనరేట్ చేయగలిగితే మనకి ఎప్పుడు కూడా ఈ డిప్లాయ్మెంట్ సక్సెస్ అయిపోతుంది. ఎందుకంటే యూనిక్ స్ట్రింగ్ కావాలి మనకి. అక్కడ మనకి అక్రాస్ ద ప్లాట్ఫామ్ ఇచ్చిన పేరు మళ్ళీ ఇవ్వకూడదు స్టోరేజ్ అకౌంట్కి, అండ్ కేస్ సెన్సిటివ్ ఉంటుంది అది. సో మనం దాన్ని డైనమిక్గా హ్యాండిల్ చేయాలి, ప్రతి డిప్లాయ్మెంట్కి ఒక కొత్త నేమ్ జనరేట్ చేయాలి అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక రెండు ఫంక్షన్స్ని వాడుతున్నారు. ఇన్ఫాక్ట్ 3 ఫంక్షన్స్ని వాడుతున్నారు ఇక్కడ. అంటే ఆర్మ్ టెంప్లెట్స్లో ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక రిపిటేటివ్ యాక్టివిటీని పర్ఫామ్ చేసేటటువంటి కోడ్ని ఫంక్షన్ అంటారు. సో ఫంక్షన్స్ యూజువల్గా ఎలా ఉంటాయి అంటే బేసిక్గా ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక్కొక్క విధంగా డిఫైన్ చేస్తారు ఫంక్షన్స్ని. నేను జస్ట్ పవర్షల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇది ఒక వేరియబుల్, దీంట్లో నేను ఒక వాల్యూని పెడుతున్నాను 2 అనేది, తర్వాత ఇది ఒక వేరియబుల్ 3 అనేది పెడుతున్నా. ఈ 2 వేరియబుల్స్ని నేను తీసుకుని
ఒక యాక్టివిటీని పర్ఫామ్ చేయాలి. ఈ 2 వేరియబుల్స్‌ని నేను ఇన్‌పుట్ కింద తీసుకొని, దీనితోటి నేను యాక్టివిటీ పర్ఫామ్ చేయాలి. అన్నప్పుడు నేనేం చేస్తానంటే ఫంక్షన్ అని డిఫైన్ చేసి అడిషన్ అని చెప్పి కోడ్ రాసుకుంటా. ఆ కోడ్‌కి ఇప్పుడు అడిషన్‌కి నేను యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకొని, ఆ ఇన్‌పుట్‌ని ఈ ఫంక్షన్‌కిచ్చి, ఫంక్షన్ లోపల రాసుకునే కోడ్ తోటి నేను చేయాల్సిన యాక్టివిటీని పర్ఫామ్ చేసుకుంటాను. సో, ఇక్కడ ఒక సి వేరియబుల్ రాసుకొని, నేనేమంటానంటే $A ప్లస్ $B అంటాను. ఇదేం చేస్తుంది? రెండిటిని కలిపి సి అనే కొత్త వేరియబుల్‌లో పెడుతుంది. దాన్ని నేను రైట్ అని చెప్పి సిని ప్రింట్ చేస్తాను కన్సోల్ మీద. బట్ ఇక్కడ ఇన్‌పుట్ ఎక్కడ ఇస్తున్నాం ఫంక్షన్‌కి? ఫంక్షన్‌కి ఇన్‌పుట్ ఇవ్వలేకపోతున్నాం ఇక్కడ. ఇవ్వాలంటే రౌండ్ బ్రాకెట్స్‌లో ఆ వేరియబుల్స్‌ని పెట్టుకుంటారనమాట. సో, యూజర్ ఇప్పుడు ఈ రిపీటెడ్ యాక్టివిటీని, ఈ అడిషన్ అనే యాక్టివిటీని పర్ఫార్మ్ చేయాలి ప్రతిసారి అంటే, ఈ కోడ్ మొత్తాన్ని స్క్రిప్ట్‌లో పెట్టుకోవాల్సిన నెసెసిటీ లేదు. డైరెక్ట్‌గా ఏం చేస్తాడంటే అడిషన్ అని చెప్పి ఇవ్వాల్సిన వాల్యూస్‌ని ఇచ్చేస్తాడు కామా సెపరేటెడ్ వాల్యూస్ కింద. ఇది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేసాడో పవర్ షెల్‌లో దీని రిజల్ట్ వచ్చేసరికి 9 అని చూపించేస్తుంది. అలాగే మళ్ళీ అడిషన్ అని చెప్పి దానికి కావాల్సిన ఇన్‌పుట్స్‌ని ఇచ్చేస్తే దాని రిజల్ట్ 110 అని చూపించేస్తుంది. అంటే రిపిటీటివ్‌గా ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. యూజింగ్ ద పారామీటర్స్ వేరియబుల్స్ మనం ఇచ్చిన డేటాని తీసుకొని. అండ్ ఈ వేరియబుల్స్‌లో మనం పాస్ చేసే డేటా ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఒక యూజర్ 4, 5 ఇచ్చాడు. ఇంకొక యూజర్ 10, 100 ఇచ్చాడు. అందుకనే వాటిని వేరియబుల్స్ అంటున్నాం. సో, ఇది ఫంక్షన్ బేసిక్‌గా. అంటే ఒక రిపిటీటివ్ యాక్టివిటీని మనం సీమ్‌లెస్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఇలా సింపుల్‌గా రాసుకొని, ఆ కోడ్‌ని సింపుల్‌గా ఇలా కాల్ చేస్తే విత్ ద వేరియబుల్స్ అది మనకు కావాల్సిన పని చేసి పెట్టేస్తుంది. ఆ అడిషన్ అనే పని ప్రతిసారి చేసి పెట్టేస్తుంది. సింగిల్ లైన్ అయిపోయింది కోడ్. అలాగే ఆర్మ్ టెంప్లేట్స్‌లో కూడా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. కంకాటినేషన్ అనేది ఫంక్షను. యూనిక్ స్ట్రింగ్ అనేది ఒక ఫంక్షను. రిసోర్స్ గ్రూప్ అనేది ఒక ఫంక్షను. ఫంక్షన్స్ ఎప్పుడు కూడా ఇలా రౌండ్ బ్రాకెట్స్ తోటి, నార్మల్ బ్రాకెట్స్ తోటే ఉంటాయన్నమాట సఫిక్స్ అయ్యి. సో, ఈ కంకాట్ ఫంక్షన్‌కి ఈ బ్రాకెట్ స్టార్ట్ అయింది. ఈ బ్రాకెట్ ఎండ్ అయింది. ఈ మధ్యలో ఒక డేటా పెట్టాం మళ్ళీ. అంటే కంకాట్ ఫంక్షన్‌కి కంకాటినేషన్ అంటే కలపడం. ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంది. ఇక్కడ ఒక స్ట్రింగ్ జనరేట్ అవుతుంది. ఈ రెండిటిని కామా సెపరేటెడ్ వేరియబుల్స్ కింద పాస్ చేస్తున్నాం కంకాటినేషన్‌కి. రెండిటిని కలిపి ఒక యూనిక్ స్ట్రింగ్‌ని మనకి స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. ఆ నేమ్‌ని స్టోరేజ్ అకౌంట్ నేమ్ కింద వాడుకుంటుంది. బట్ ఆ కాంబినేషన్ తీసుకురావడానికి హార్డ్ కోడెడ్ వాల్యూ ఒకటి ఇచ్చేసాం మన సబ్స్క్రిప్షన్‌కి సంబంధించింది. ఎస్ఏ విన్‌విఎం అని చెప్పి. దాని పక్కన వచ్చేటటువంటి నంబర్సో, లెటర్సో వాటెవర్ ఇట్ ఈస్ అది ఆర్మ్ టెంప్లేటే జనరేట్ చేసుకోవాలి. అలా జనరేట్ చేయడానికి మళ్ళీ యూనిక్ స్ట్రింగ్ అనే ఫంక్షన్‌ని వాడాం ఇక్కడ. ఈ ఫంక్షన్‌కి ఈ బ్రాకెట్ స్టార్ట్ అయింది. ఈ బ్రాకెట్ ఎండ్ అయింది. దానికి ఏం చెప్తున్నావు? నువ్వు ఏ రిసోర్స్ గ్రూప్‌లో కరెంట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందో దానికి సంబంధించిన ఐడీని పుల్ చేసుకో అని చెప్తున్నాం అనమాట. సో, ఎస్ఏ విన్‌విఎం పక్కన రిసోర్స్ గ్రూప్ ఐడీ అపెండ్ అయ్యి స్టోరేజ్ అకౌంట్ నేమ్ కింద జనరేట్ అవుతుంది. అది డైనమిక్‌గా జనరేట్ అవుతుంది ప్రతిసారి. ఈ టెంప్లేట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు. సో, అలా డైనమిక్‌గా జనరేట్ అయ్యేటటువంటి డేటాను స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ అకౌంట్‌ని వేరియబుల్స్‌ని వాడతాం మనం. వేరియబుల్స్‌లో వాల్యూస్ అనేవి డైరెక్ట్‌గా ఇన్సర్ట్ చేసేస్తాం. ఒకవేళ మనకు తెలుసు వేరియబుల్ వాల్యూ అంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇలా ఫంక్షన్స్ వాడి యాక్చువల్‌గా ఫంక్షన్స్‌నే వాడతారు వేరియబుల్స్‌కి. ఇలా హార్డ్ కోడ్ చేయరు. హార్డ్ కోడ్ చేయాల్సొస్తే పారామీటర్స్‌లో డిఫైన్ చేసుకోవచ్చు వాటిని. దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ మెన్షనింగ్ దెమ్ ఇన్ ద వేరియబుల్స్. ఇలాంటి ఫంక్షన్స్‌ని వాడి డైనమిక్‌గా జనరేట్ చేసేది ఇంకొక నేమ్ ఉంది ఇక్కడ మనకి. సబ్‌నెట్ రిఫరెన్స్ అని. దీనికి రిసోర్స్ ఐడీ అనే ఫంక్షన్ వాడారు. అందులో మళ్ళీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కలిపి ఒక అర్రే జనరేట్ చేసి క్రియేట్ చేస్తున్నారు. మిగిలిన వాటికి హార్డ్ కోడ్ చేశారు. ఇలా హార్డ్ కోడ్ చేయడం కరెక్ట్ కాదు వేరియబుల్ డేటాకి. ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్ లైక్ వీ కెన్ యాక్చువల్లీ యూజ్ దోస్ ఫంక్షన్స్. దానికి కూడా రిఫరెన్స్ మనకి ఆర్మ్ టెంప్లేట్ ఫంక్షన్స్ అంటే ప్రతి ఫంక్షన్స్‌కి సంబంధించినటువంటి యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ రిఫరెన్స్ మనకు ఉంటుంది ఇక్కడ. ఈ కంకాట్ ఫంక్షను, యూనిక్ స్ట్రింగ్ ఫంక్షన్ ఇదిగో కంకాట్ ఫస్టే ఉంది ఇక్కడ. కంకాట్ ఏం చేస్తుందనేది ఇక్కడ చెప్తారు. కంబైన్స్ మల్టిపుల్ స్ట్రింగ్స్, combines multiple arrays and returns the concatenated array, or combines multiple string values and returns the concatenated string.
అలానే యూనిక్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఉంటుంది. అలానే రిసోర్స్ గ్రూప్ అనే ఫంక్షన్ ఉంటుంది. వాటన్నిటి రిఫరెన్స్ ఇక్కడ ఉంటుంది మనకి. ఆల్ ఫంక్షన్స్ అన్నప్పుడు అన్ని లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ అన్ని ఇక్కడ కనపడతాయి మనకి. ప్రతి ఫంక్షన్‌ని వాడుకోవచ్చు మనకి నచ్చినట్టు. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో సింటాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. ఇదిగో యూనిక్ స్ట్రింగ్ ఇక్కడుంది. సో, ఆ సింటాక్స్‌లో మనం ఏ ఇన్‌పుట్‌ని పాస్ చేయాలి. ఇగో ఇక్కడ సింటాక్స్ ఇచ్చారు యూనిక్ స్ట్రింగ్‌కి. ఏదది? యాహ్! హియర్ ఇట్ ఈస్. ఇది సింటాక్స్. సో, దాని బ్రాకెట్స్‌లో ఒక బేస్ స్ట్రింగ్ మనం ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ ఆ బేస్ స్ట్రింగ్‌ని మనం హార్డ్ కోడ్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం, రిసోర్స్ గ్రూప్ ఏదైతే ఉందో దాని ఐడీని తెచ్చుకోమని చెప్పి డైరెక్ట్‌గా ఆ ఫంక్షన్ ఇచ్చేసాం. సో, అజూర్ రిసోర్స్ గ్రూప్ ఐడీని పుల్ చేసుకొని ఆ వచ్చిన డేటాని దీనికి ఇన్‌పుట్ కింద పాస్ చేస్తుంది. సో, యూనిక్ స్ట్రింగ్ జనరేట్ అవుతుంది. అండ్ ఈ యూనిక్ స్ట్రింగ్ ప్లస్ ఈ పక్కన ఉన్న స్ట్రింగ్ ఈ 2 కలిసి కంబైన్ అయ్యి కంకాటినేషన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగా మనకి స్టోరేజ్ అకౌంట్ జనరేట్ అవుతుంది. వేరియబుల్స్‌ని వాడటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కింద డిఫైన్ చేసేటటువంటి రిసోర్సెస్‌లో సేమ్ వేరియబుల్‌ని పారామీటర్స్‌ని మాత్రం రిపిటేటివ్‌గా మనం చేసే అవకాశం ఉండకపోవచ్చు. వేరియబుల్స్ మాత్రం మల్టిపుల్ టైమ్స్ మనం రిఫర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ స్టోరేజ్ అకౌంట్ నేమ్ అనేది ఉంది. ఈ స్టోరేజ్ అకౌంట్‌ని ఇదొక డిపెండెన్సీ ఫర్ అదర్ రిసోర్సెస్. లెట్స్ సే వీఎం క్రియేట్ చేయాలంటే డయాగ్నోస్టిక్ స్టోరేజ్ అకౌంట్ డెఫినిట్‌గా ఉండాలి. ఆప్షనలే బట్ అదొక డిపెండెన్సీ వీఎం క్రియేషన్‌కి. సో, ఫస్ట్ మనం ఆ వేరియబుల్‌ని యాక్చువల్‌గా స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసే దగ్గర వాడుకుంటున్నాం. తర్వాత అదే వేరియబుల్‌ని మళ్ళీ సమ్‌వేర్ ఎక్కడో వీఎం దగ్గర డెఫినెట్‌లీ వాడతాం దాన్ని. ఇగో వర్చువల్ మెషిన్ బ్లాక్‌లో వేరియబుల్స్ అన్ని రిఫర్ చేస్తూ స్టోరేజ్ అకౌంట్ నేమ్‌ని వాడుకుంటున్నాం డయాగ్నోస్టిక్ స్టోరేజ్ అకౌంట్ కోసం. డిపెండ్స్ ఆన్ అనే పారామీటర్స్ తోటి. అంటే ఇలా ఒకే టెంప్లేట్‌లో ఒక వేరియబుల్ మల్టిపుల్ ప్లేసెస్‌లో మనం రిఫర్ చేస్తున్నప్పుడు వేరియబుల్ కింద దాన్ని వాడుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మార్చిన వాల్యూ ఏదైతే ఉందో అది మనం ఎక్కడైతే రిఫర్ చేసామో ప్రతి చోటకి వెళ్ళి అప్డేట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఆటోమేటికలీ ఆ వాల్యూని ఇక్కడ రిఫర్ చేసిన దగ్గర పిక్ చేసేసుకుంటుందన్నమాట టెంప్లేట్. సో, స్టోరేజ్ అకౌంట్ అనే వేరియబుల్‌ని పైన వేరియబుల్ బ్లాక్‌లో డిఫైన్ చేసాం. కానీ ఆ వేరియబుల్‌ని మనం 3 చోట్ల కింద వాడుకున్నాం కోడ్‌లో. ఒకటిక్కడ, రెండోది వీఎమ్స్ బ్లాక్‌లో, మూడోది ఇక్కడ. సో, ఈ 3 చోట్ల ఒకవేళ మనం వేరియబుల్ కింద కాకుండా డిఫైన్ చేసుంటే స్టోరేజ్ అకౌంట్ నేమ్‌ని సమ్ పారామీటర్ కింద డిఫైన్ చేసుంటే ఫర్ ఎగ్జాంపుల్. ఈ 3 చోట్ల వచ్చి మనం ఆ వాల్యూ మారినప్పుడల్లా ఇది అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. 3 చోట్ల అప్డేట్ చేయాలి. ఇది చిన్న టెంప్లేట్ కాబట్టి 3 చోట్లతో అయిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లార్జ్ టెంప్లేట్ 100 ప్లేసెస్‌లో అప్డేట్ చేయాల్సొస్తే 100 ప్లేసెస్‌లో మనం ఆ వాల్యూని అప్డేట్ చేసేటప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి. మేబీ మనం మర్చిపోవచ్చు. సో, వేరియబుల్ కింద వాడుకోవడం వల్ల ఒక చోట ఇచ్చినటువంటి ఇన్‌పుట్ వాల్యూని ఎక్కడైతే రిఫర్ చేసామో అక్కడ ఆటోమేటిక్‌గా పిక్ చేసేసుకుంటుందన్నమాట. ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం వేరియబుల్స్ అని చెప్పి బ్రాకెట్‌లో ఆ వేరియబుల్ నేమ్ ఇస్తున్నాం. సో, ఆటోమేటికల్లీ అది పిక్ చేసుకుంటుంది. అదొక అడ్వాంటేజ్ వేరియబుల్స్. ఫైనల్లీ రిసోర్సెస్. రిసోర్సెస్ అనేది నార్మల్ కర్లీ బ్రాకెట్‌తో స్టార్ట్ అవ్వలా. స్క్వేర్ బ్రాకెట్‌తో స్టార్ట్ అయింది. స్క్వేర్ బ్రాకెట్‌తో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఎన్ అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో, ఇక్కడ మనం రిసోర్సెస్ అన్నప్పుడు ఒక రిసోర్స్ అయితే స్క్వేర్ బ్రాకెట్ అక్కర్లా. వీనెట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు స్క్వేర్ బ్రాకెట్ అక్కర్లా. బట్ ఇప్పుడు మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేస్తున్నాం. వీనెట్ క్రియేట్ చేస్తున్నాం ఫస్ట్. సబ్‌నెట్స్ క్రియేట్ చేస్తున్నాం. వీఎం క్రియేట్ చేస్తున్నాం. దాని డిపెండెన్సీస్ అన్ని క్రియేట్ చేస్తున్నాం. సో, మల్టిపుల్ రిసోర్స్ డిప్లాయ్‌మెంట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అర్రే కింద డిఫైన్ చేసామన్నమాట. ప్రతి ఆబ్జెక్ట్ ఇక్కడ ఒక టైప్ ఆఫ్ రిసోర్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, మైక్రోసాఫ్ట్ స్టోరేజ్ అంటే రిసోర్స్ ప్రొవైడర్ అది. అది దేన్ని హ్యాండిల్ చేస్తుంది? అల్టిమేట్‌లీ స్టోరేజ్ అకౌంట్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ అంటే నెట్వర్క్ రిలేటెడ్ రిసోర్సెస్. ఇట్ క్యాన్ బి పబ్లిక్ ఐపీ అడ్రెస్, ఇట్ క్యాన్ బి ఎన్ఎస్జీ ఆర్ ఇట్ క్యాన్ బి సబ్‌నెట్. ఇంకా ఏదైనా కావచ్చు. నెట్వర్క్ ప్రొవైడర్ సపోర్ట్ చేసేది. అవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ డాట్ నెట్వర్క్ తోటే రిఫర్ చేసుకుంటాం. అండ్ ఈ రిసోర్స్ డెఫినిషన్‌లో కూడా కొన్ని ప్రాపర్టీస్‌ని చెప్తున్నాం. టైప్ ఒకటైతే దానికి సంబంధించినటువంటి ఏపీఐ వెర్షన్, ఆ రిసోర్స్‌కి ఇవ్వాల్సినటువంటి నేము, ఆ రిసోర్స్‌కి ఇవ్వాల్సినటువంటి లొకేషను, ఎస్కేయు
licensing, kind of the resource, if there are any additional properties ఈ రిసోర్స్ కి, వాటిని కూడా ప్రాపర్టీస్ బ్లాక్ లో మెన్షన్ చేసుకుంటాం, ఇక్కడ మెన్షన్ చేసినట్టు. పబ్లిక్ ఐపీ కోసం ప్రాపర్టీస్ అడిషనల్ గా ఉన్నాయి, అది డైనమికా, బేసికా, స్టాండర్డా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పి దాన్ని ఇక్కడ మెన్షన్ చేసాం ప్రాపర్టీస్ బ్లాక్ లో. సో వీటన్నిటితో పాటు ఈ టైప్, ఏపీఐ వర్షన్, నేమ్, లొకేషన్, ఇవన్నీ కామన్ గా మనకి అన్నిటిలోనూ కనిపిస్తున్నాయి. కొన్ని రీసోర్సెస్ స్పెషల్ గా ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే అదర్ రీసోర్సెస్ మీద డిపెండ్ అవుతాయి. ముందు కావాల్సిన రీసోర్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయ్యి లేకపోతే ఈ రీసోర్స్ డిప్లాయ్ అవ్వదు. విఎం డిప్లాయ్ చేసేటప్పుడు స్టోరేజ్ అకౌంట్ ముందు క్రియేట్ అయిపోయి ఉంటే దాన్ని వాడుకుని విఎం డిప్లాయ్మెంట్ జరిగిపోతుంది. సో ఏ రీసోర్సెస్ మీద అయితే కరెంట్ రిసోర్స్ డిపెండ్ అవుతుందో ఆ పర్టికులర్ రిసోర్స్ కి డిపెండ్స్ ఆన్ ప్రాపర్టీ యాడ్ చేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏ రిసోర్స్ అయితే మనం డిపెండ్స్ ఆన్ బ్లాక్ లో రాసామో ముందు ఎగ్జిక్యూషన్ అది అయిపోవాలి, అది రెడీగా ఉండాలి. ఇది అవ్వాలంటే, వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అవ్వాలి అంటే మేబీ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ముందు ఉండాలి. సో అట్లా ఏవైతే రీసోర్సెస్ వేరే రీసోర్సెస్ మీద డిపెండ్ అవుతున్నాయో వాటిని హ్యాండిల్ చేయడానికి ఈ డిపెండ్స్ ఆన్ దీన్ని వాడతారనమాట, బ్లాక్ ని. అలా జరిగినప్పుడు డిపెండెన్సీస్ ఉన్నటువంటి రీసోర్సెస్ చివరిలో డిప్లాయ్ అవుతాయి, వేటి మీద అయితే మనం డిపెండ్ అవుతున్నామో అదర్ రీసోర్సెస్ డిపెండ్ అవుతున్నాయో అవి ఫస్ట్ డిప్లాయ్ అయిపోతాయి. అంటే డిపెండ్స్ ఆన్ బ్లాక్ లో ఉన్నాయి, ముందు డిప్లాయ్ అయిపోతాయి, బికాస్ దే నీడ్ టు బి ఎగ్జిస్ట్ బిఫోర్ అదర్ రీసోర్సెస్ డిప్లాయిడ్. సో అవి ముందు అయిపోయిన తర్వాత వాటి మీద డిపెండ్ అయిన రీసోర్సెస్ అన్ని డిప్లాయ్ అవుతాయి. ఇదంతా సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్, ప్యారలల్ కాదు, ఒకదాని తర్వాత ఒకటే జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ లో మనకి వీనెట్ క్రియేట్ అవుతుంది, వీనెట్ లో సబ్నెట్స్ క్రియేట్ అవుతాయి, అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టఫ్ మనం డిఫైన్ చేసిన దాన్ని బట్టి క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇందులో మనం ఈ టెంప్లెట్ గురించి చెప్పుకుంటే ఫస్ట్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అవుతుంది, పబ్లిక్ ఐపీ క్రియేట్ అవుతుంది మన విఎం కోసం, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ ఇండిపెండెంట్ రీసోర్సెస్. స్టోరేజ్ అకౌంట్ దేని మీద డిపెండ్ అవుతావు, పబ్లిక్ ఐపీ కూడా దేని మీద డిపెండ్ అవుతావు, అది అటాచ్ అయి ఉన్నా, అసోసియేట్ అయి ఉన్నా, డిసోసియేట్ ఉన్నా ఉంటుంది అట్లా. అది ఇంకొక రీసోర్స్ లేకపోతే దీని ఎగ్జిస్టెన్స్ ఉండదు అని చెప్పడానికి లేదు. అదే విఎం అనుకో డెఫినెట్లీ పబ్లిక్ ఐపీ అవసరం ఉండొచ్చు. ఇఫ్ ఇట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆప్షనల్, బట్ కొన్ని సందర్భాల్లో పబ్లిక్ ఐపీ అనే దాని మీద డిపెండ్ అవుతుంది విఎం. అట్లానే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అవి ఇండిపెండెంట్ రిసోర్సెస్, అవి వేటి మీద డిపెండ్ అవ్వవు, ముందే క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు వీటిని. స్టోరేజ్ అకౌంట్స్ ని, పబ్లిక్ ఐపీస్ ని, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ని ముందే క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత మనం వాటి మీద డిపెండ్ అయ్యే రీసోర్సెస్ ని చేసుకుంటూ వెళ్తాం. అంటే వీనెట్ క్రియేట్ చేస్తున్నాం, ఇట్ డిపెండ్స్ ఆన్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, బికాస్ మనం క్రియేట్ చేసే సబ్నెట్స్ కి ఏ కైండ్ ఆఫ్ యాక్సెస్ అలౌ చేయాలనేది ఎన్ఎస్డి ద్వారా అచీవ్ చేయగలం. కాబట్టి ముందు దాన్ని క్రియేట్ చేసి అందులో రూల్స్ కూడా డిఫైన్ చేసి పెట్టుకున్నాం, 3389 ఆర్డిపి అలౌ చేయమని చెప్పి మొత్తం అన్ని ప్రాపర్టీస్ డిఫైన్ చేసి పెట్టుకున్నాం. సో ఈ నేమ్తో ఎన్ఎస్జీ క్రియేట్ అయిపోతుంది. దాన్ని మనం నెట్వర్క్ డిప్లాయ్ అయిన తర్వాత విత్ ఇన్ ద నెట్వర్క్ సబ్నెట్స్కి అసోసియేట్ చేస్తాం. సో ఇక్కడ సబ్నెట్ క్రియేట్ అవుతుంది, సబ్నెట్ కి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ అవుతుంది ఇక్కడ. అండ్ తర్వాత ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ క్రియేట్ అవుతుంది. దిస్ ఈస్ డిపెండ్స్ ఆన్ పబ్లిక్ ఐపీ అండ్ వీనెట్. వీనెట్ లేకుండా, ఐపీ అడ్రస్ లేకుండా నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం కుదరదు. సో అవి రెండు క్రియేట్ అయినాయి కాబట్టి దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అల్టిమేట్లీ వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ పబ్లిక్ ఐపీ, స్టోరేజ్ అకౌంట్, నెట్వర్క్ కార్డ్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, అన్నిటి మీద మనం వేటినైతే వాడాలనుకుంటున్నామో వాటిని మనం డిఫైన్ చేసి వాటి పైన మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వీటిని చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది, మనం డిఫైన్ చేసిన విఎం సైజ్ తోటి, మనం డిఫైన్ చేసిన యూజర్ నేమ్, పాస్వర్డ్స్ తోటి, అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న ఓఎస్ వర్షన్ తోటి, డిస్క్ సైజ్, ఇవన్నీ కూడా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఆమ్ టెంప్లెట్ని. ఇది మన టెంప్లెట్, ఇది అయిపోయాక మనకి డ్రైవ్లోకి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చూద్దాం. సో టు ఎగ్జిక్యూట్ దిస్ వీ హ్యావ్ టూ ఆప్షన్స్. ఒకటి, ఈ టెంప్లెట్ని డైరెక్ట్గా పోర్టల్ నుంచి అప్లోడ్ చేసి పోర్టల్ నుంచి చేసుకోవచ్చు, టెంప్లెట్ బేస్డ్ అని చెప్పి ఆమ్ టెంప్లెట్ డిప్లాయ్మెంట్ అని ఉంటుంది ఇక్కడ. టెంప్లెట్ డిప్లాయ్మెంట్స్
ఇక్కడ నుంచి చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదు అంటే కనుక పవర్ షెల్ ఈజ్ అనదర్ వే. థర్డ్ వే ఈజ్ లైక్ మన అజూర్ డెవాప్స్ నుంచి కూడా చేసుకోవచ్చు. సో లెట్ మీ షో ఇట్ టు యూ త్రూ పవర్ షెల్. ఎందుకంటే ఆటోమేషన్ అనేది ఈ ఆటోమేషన్ టూల్స్ నుంచే ఎక్కువ వాడతారు. పోర్టల్ నుంచి కాకుండా పవర్ షెల్ నుంచి ఎక్కువ వాడతారు బేసిక్గా చెప్పాలంటే. సో ఐ జస్ట్ ran a test scenario. పవర్ షెల్ నుంచి మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే అజూర్ మాడ్యూల్ ఇన్స్టాల్ అయి ఉండాలి. పవర్ షెల్ మాడ్యూల్ ఫస్ట్ క్లాస్లో నేను అది ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చెప్పాను. సో గెట్ మాడ్యూల్ అన్నప్పుడు మనకి ఒకవేళ పవర్ షెల్ మాడ్యూల్ ఇన్స్టాల్ అయి ఉంటే చెప్తుంది గెట్ పిఎస్ మాడ్యూల్ అంటే. ఓకే, స్పెల్లింగ్ తప్పుంది. Get installed module. Get module is fine. యాక్చువల్లీ మనకి ఇన్స్టాల్ అయి ఉంది అజూర్ కమాండ్స్ అన్నీ కూడా, కానీ ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు. మాడ్యూల్ ఉంది, ఏజెడ్ మాడ్యూల్. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అసలు డిప్లాయ్ చేయాలంటే, ఫస్ట్ మనం సబ్స్క్రిప్షన్ కనెక్ట్ అవ్వాలి. సబ్స్క్రిప్షన్ కనెక్ట్ అవ్వాలి అంటే కనెక్ట్ -AZ అకౌంట్. ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక ఓటీపీ లాంటి కోడ్ని జనరేట్ చేస్తుంది అనమాట పవర్ షెల్. ఈ కోడ్ని ఈ యూఆర్ఎల్కి వెళ్ళి ఎంటర్ చేయాలి, అప్పుడు అథెంటికేట్ అయిపోతాం మనం. ఇది కొత్త వే ఆఫ్ డూయింగ్ ఇట్, అథెంటికేషన్. microsoft.com/device login. ఇక్కడ వాళ్ళు అడిగిన కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తే అథెంటికేషన్ అయిపోతుంది. ఇంతకు ముందులా ప్రాంప్ట్ వచ్చి ఎంత లేదు. సో ఏ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ అకౌంట్ తీసుకోండి. You have signed into Microsoft Azure PowerShell application on your device. You may now close this window. So we can close this. ఇక్కడ మనకి లాగిన్ అయిపోతుంది. ఇదిగో సబ్స్క్రిప్షన్కి వచ్చింది. ఇది సబ్స్క్రిప్షన్ విజువల్ స్టూడియో ప్రొఫెషనల్. సో నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలనేది. ఓకే, సో దేర్ ఆర్ 2 కమాండ్లెట్స్. ఫస్ట్ వచ్చి ఆర్మ్ టెంప్లెట్స్ తోటి మనం చెయ్యాలి అంటే మనకి రీసోర్స్ గ్రూప్ ఎగ్జిస్టింగ్ ఉండాలన్నమాట. ఒక రీసోర్స్ గ్రూప్నే టెంప్లెట్ తోటి మనం క్రియేట్ చేయలేం. సో ఇనీషియల్గా మనం న్యూ ఏజెడ్ రీసోర్స్ గ్రూప్ తోటి ఒక రీసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేసేసుకుని తర్వాత మనం టెంప్లెట్ని డిప్లాయ్ చేయాలంటే సెకండ్ కమాండ్ వచ్చి న్యూ ఏజెడ్ రీసోర్స్ గ్రూప్ డిప్లాయ్మెంట్. అండ్ అంతకుముందు మనం చేసుకున్నటువంటి రీసోర్స్ గ్రూప్ నేమ్, టెంప్లెట్ ఫైల్ మెయిన్ azure deploy.json అండ్ టెంప్లెట్ పారామీటర్ ఫైల్ azure deploy.parameters.json. ఎక్కడైతే ఉందో ఆ పాత్ ఇచ్చేసి ఈ 2 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటికలీ మనకి. సో లెట్ మీ షో ఇట్ టు యూ. ఫస్ట్ మనం రీసోర్స్ గ్రూప్స్ చూద్దాం. మన దగ్గర ఉన్నవి ఇవే, నెక్స్టాప్స్ RGT0605, ఇవి డిఫాల్ట్గా క్రియేట్ అయ్యేవి. సో ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఏ రీసోర్స్ గ్రూప్. ఓకే, సారీ, టెస్ట్ RG1, లేకపోతే దీన్ని మనం ఆర్మ్ టెంప్లెట్స్ అని పెట్టుకుందాం. ఈస్ట్ యూఎస్లో succeeded, and if we refresh, another 5 or 10 minutes will wrap up. సో ARM RG01 ఈస్ట్ యూఎస్ లొకేషన్లో ఇది ఎంటీ ప్రస్తుతానికి, నథింగ్ ఇస్ దేర్, కంప్లీట్లీ ఎంటీ, ఇప్పుడే క్రియేట్ అయింది కాబట్టి. ఇప్పుడు మనం నెక్స్ట్ కమాండ్ని వాడుకుంటాం. సో ఇక్కడ మన రీసోర్స్ గ్రూప్ని ARM RG01 అండ్ మన ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్. సో నా సిస్టంలో వచ్చేసరికి లెట్ మీ ఫైండ్ ఇట్ వేర్ ఇట్ ఇస్. D drive లో I've created a folder.
ఇది అండ్ ఇది, ఈ రెండు అనమాట. సో పాత్ కరెక్ట్గా ఉండాలి. అండ్ ఫైనలీ ఈ కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆ టెంప్లెట్లో ఉన్నటువంటి ఇన్పుట్స్ అన్నిటినీ చదువుకుని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ సింటాక్స్, మనం దాన్ని లైవ్లో చూడొచ్చు. ఇప్పుడు ఏమేమి జరుగుతాయి, వీనెట్ క్రియేట్ అవుతుంది, స్టోరేజ్ అకౌంట్స్ క్రియేట్ అవుతాయి, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్, పబ్లిక్ ఐపీస్, వర్చువల్ మిషన్స్, నిక్ కార్డ్, ఇవన్నీ సీక్వెన్షియల్గా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. రిఫ్రెష్, మనకి ఇక్కడ రీసోర్సెస్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఇచ్చిన నేమ్స్ తోటి రీసోర్సెస్ అన్ని డిప్లాయ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సింటాక్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ ఇక్కడ చెప్పేస్తుంది సింటాక్స్ ఇష్యూస్ ఉన్నాయని, లేకపోతే కనుక ఎగ్జిక్యూషన్ స్మూత్గా జరిగిపోతుంది. సో మాన్యువల్గా మనం చేసేటటువంటి డిప్లాయ్మెంట్ యాక్టివిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్మ్ టెంప్లెట్స్, ఇప్పుడు చూసారా ఎంత ఫాస్ట్గా అయిందో. వీనెట్ క్రియేట్ అయిపోయింది, పబ్లిక్ ఐపీ క్రియేట్ అయింది, డిఫాల్ట్ ఎనర్జీ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇఫ్ ఈ రిఫ్రెష్ ఇంకా అడిషనల్గా రీసోర్సెస్ కూడా వచ్చేస్తాయి. ఇగో ఎస్ఏ విన్ విఎం, దానికి ముందు రీసోర్స్ గ్రూప్ ఐడిని తెచ్చుకుంది ఆటోమేషన్లో. ఈ వీటన్నిటికీ మనం మాన్యువల్గా చేసేటప్పుడు ఇన్పుట్స్ ఇవ్వాలంటే ఒక్కొక్క దానికి అప్రాక్సిమేట్లీ 5 minutes అని స్పెండ్ చేస్తాం మనం. సో ఈ 4కే 20 minutes పట్టి ఉండొచ్చు. నెక్స్ట్ విఎం డిపెండెన్సీస్, పబ్లిక్ ఐపీ కావాలి, నెట్వర్క్ కార్డ్ కావాలి, స్టోరేజ్ అకౌంట్ కావాలి. సో ఫైనలీ డిస్క్ డ్రైవ్ 127 1 TB డి డ్రైవ్ ఒకటి క్రియేట్ అవుతుంది దీనికోసం. అండ్ అల్టిమేట్లీ మనకి ఒక రన్నింగ్ విఎం వస్తుంది బయటికి. అజూర్ డెవాప్స్ నుంచి కూడా చేస్తాం ఇది. అక్కడ పైప్ లైన్కి యాడ్ చేసి సేమ్ ఇదే మెయిన్ ఫైల్ని, టెంప్లెట్ ఫైల్, పారామీటర్స్ ఫైల్ని పాస్ చేసి అక్కడ నుంచి ఆ జాబ్ని కిక్ ఆఫ్ చేస్తే అది మన అజూర్ సబ్స్క్రిప్షన్లో ఈ రీసోర్స్ అన్నిటిని డిప్లాయ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. ఎయిదర్ వే చేసుకోవచ్చు మనం. అన్నీ అయిపోయినాయి. సో సింపుల్ విన్ విఎం, ఇఫ్ ఇట్ ఈస్ రన్నింగ్ దెన్ వీ కెన్ లాగిన్. పబ్లిక్ ఐపీ అసోసియేట్ అయింది, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అసోసియేట్ అయినాయి, క్రియేటింగ్ పబ్లిక్ ఐపీ అసోసియేట్ అయింది. అండ్ నెట్వర్కింగ్లో మనం డిఫైన్ చేసిన ఎన్ఎస్జీ రూల్స్, రూల్ నెంబర్ 1000, ప్రయారిటీ నెంబర్ 3389, మై విఎం నిక్, ఇవన్నీ ఎక్కడ ఇచ్చాం మనం, పారామీటర్ ఫైల్లో కొన్ని ఇచ్చాం. డిఎన్ఎస్ లేబుల్ ప్రిఫిక్స్ ఇది, లొకేషన్ ఇది, సైజ్ ఇది, ఆపరేటింగ్ సిస్టమ్ ఇది అనుకున్నాం, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇవి. తర్వాత వేరియబుల్స్లో కొంత డేటా ఇచ్చాం. మై వీనిక్ అడ్రస్ స్పేస్ ఇది ఉండాలని చెప్పాం, సబ్నెట్కి ఇది ఉండాలని చెప్పాం, పబ్లిక్ ఐపీకి ఈ నేమ్, విఎం నేమ్ ఇది, వీనెట్ నేమ్ ఇది, డిఫాల్ట్ ఎనర్జీ, అవన్నీ కూడా తీసుకుని ఇన్పుట్స్ కింద మనకి అల్టిమేట్గా ఎగ్జిక్యూట్ చేసి ఈ రీసోర్సెస్ అన్ని రెడీ చేసి ఇచ్చింది అనమాట. టెంప్లెట్ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోతే ఈ ప్రాంప్ట్ బయటకు వచ్చేస్తుంది. స్టిల్ క్రియేటింగ్, ఇంతే, ఇదే ప్రాసెస్ బేసిక్గా. సో ఇంకా వేరే విఎంని మళ్ళీ డిప్లాయ్ చేయాలంటే వి జస్ట్ నీడ్ టు అప్డేట్ దీస్ వాల్యూస్ అకార్డింగ్లీ అండ్ ఎగ్జిక్యూట్ ద సేమ్ కమాండ్ అగైన్. సో ప్రతిసారి మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు టెంప్లెట్ వ్యాలిడేషన్ జరుగుతుంది. ఏవైతే రిపీటెడ్గా క్రియేట్ మనం మెన్షన్ చేస్తున్నామో, లెట్స్ సే నెక్స్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు వీనెట్ అక్కర్లేదు. సో డిప్లాయ్మెంట్ వ్యాలిడేట్ చేసుకుంటుంది. ఇఫ్ ద రీసోర్స్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కిప్ చేస్తుంది. ఏవైతే కొత్తగా యాడ్ అవుతున్నాయో వాటిని మాత్రమే యాడ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇట్లా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇదిగా అయిపోయింది టెంప్లెట్ డిప్లాయ్మెంట్. అన్నీ సక్సీడెడ్. అండ్ అడ్మిన్ యూజర్ నేమ్ ఇవన్నీ పారామీటర్ ఫైల్ నుంచి తీసుకుంది. అల్టిమేట్లీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయింది, రన్నింగ్ స్టేట్కి వచ్చింది విఎం. ఇట్లా మనం హ్యాండిల్ చేయొచ్చు ఆర్మ్ టెంప్లెట్ డిప్లాయ్మెంట్స్ తోటి. 6 రీసోర్సెస్ విత్ ఇన్ 2-3 minutes లో మనకి కంప్లీట్ అయిపోయింది డిప్లాయ్మెంట్. యా, దట్స్ ఇట్ గైస్.